Guys, welcome back to Telugu Fight Tips. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి రౌండ్ హౌస్ కిక్. బేసిక్ రౌండ్ హౌస్ కిక్ అయిపోయింది. నెక్స్ట్ ప్యాడ్ మీద చేద్దాం. ఇదే రౌండ్ హౌస్ కిక్. ఇప్పుడు ప్యాడ్ మీద ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు నేను లెఫ్ట్ లెగ్ తో కిక్ చేస్తే అతను లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకోవాలి. కిక్ అప్ టు డౌన్. ఓకే, కిక్ అప్ టు డౌన్. ఓకే, కిక్ అప్ టు డౌన్. ఇప్పుడు రైట్ హ్యాండ్ తో పట్టుకో. ఇప్పుడు రైట్ లెగ్ తో చేస్తున్నావు కాబట్టి అతను రైట్ హ్యాండ్ తో పట్టుకోవాలి. ఓకే, కిక్ అప్ టు డౌన్, అప్ టు డౌన్, అప్ టు డౌన్. ఇలా మీరు ప్యాడ్ మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రౌండ్ హౌస్ కిక్ ఫస్ట్ టెక్నిక్ ఏంటి మీకు తెలుసు కదా, అప్ టు డౌన్ ఆర్ అప్ టు డౌన్. ఇటు 10 చేస్తున్నారు అంటే ఇప్పుడు నేను రౌండ్ హౌస్ కిక్ ఫస్ట్ బేసిక్లో ఏం చేశానంటే జస్ట్ కిక్ ఓన్లీ వన్ లెగ్ అనేది నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సెకండ్ బేసిక్ ఆర్ సెకండ్ డ్రిల్లో మనం ఎట్లా చేస్తామంటే రౌండ్ హౌస్ కిక్ ఇప్పుడు నేను లెఫ్ట్ లెగ్ బ్యాక్ పెట్టాను బట్ కిక్ చేంజ్ టు రైట్ లెగ్ బ్యాక్. ఓకే, చేంజ్ టు లెఫ్ట్ లెగ్ బ్యాక్ అంటే లెఫ్ట్ లెగ్ ఒకసారి రైట్ లెగ్ ఒకసారి, లెఫ్ట్ లెగ్ ఒకసారి రైట్ లెగ్ ఒకసారి, లెఫ్ట్ లెగ్ ఒకసారి రైట్ లెగ్ ఒకసారి. ఇలా మీరు బోత్ లెగ్స్ అనేది డ్రిల్ చేయాలి. ఇది సెకండ్ డ్రిల్. థర్డ్ డ్రిల్ ఏంటంటే స్విచ్ రౌండ్ హౌస్. స్విచ్ రౌండ్ హౌస్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఇప్పుడు ఫ్రంట్ ఉన్న లెగ్ బ్యాక్ పోయి సేమ్ లెగ్తో మనం రౌండ్ హౌస్ చేసేదాన్ని స్విచ్ రౌండ్ హౌస్ అంటారు. సో మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇలా చేస్తున్నాను. ఇప్పుడు నేను లెఫ్ట్ లెగ్తో స్విచ్ రౌండ్ హౌస్ చేస్తున్నాను. ఫ్రంట్ ఉన్న లెగ్ బ్యాక్ పోయి సేమ్ లెగ్తో రౌండ్ హౌస్. ఇప్పుడు రైట్ లెగ్తో నేను స్విచ్ రౌండ్ హౌస్ చేయాలి. ఫ్రంట్ ఉన్న లెగ్ నేను బ్యాక్ పెట్టి స్విచ్ చేసి కిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను లెఫ్ట్ లెగ్తో స్విచ్ రౌండ్ హౌస్ చేస్తుంటే లెఫ్ట్ లెగ్ ముందు ఉంది, ఫ్రంట్ లెగ్ అనేది బ్యాక్ పెట్టి బ్యాక్ లెగ్ అనేది ఫ్రంట్కి పెట్టి రౌండ్ హౌస్ అనేది నేను కిక్ చేస్తున్నాను. మీకు అర్థమవుతుందా? అందరు స్విచ్ రౌండ్ హౌస్ ఎలా చేస్తారంటే ఇలా చేస్తుంటారు. అంటే ఇది కాదు స్విచ్ రౌండ్ హౌస్ అంటే, చిన్న చిన్న మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అది ప్రాక్టీస్ చేసేప్పుడు కూడా స్లోగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నాకంటే హ్యాబిచుయేషన్ వల్ల ఫాస్ట్గా వస్తుంది, మీకు రాకపోవచ్చు. బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వెరీ వెరీ కాషియస్లీ, వెరీ స్లోలీ. ఓకే, ఇప్పుడు ముందున్న లెగ్ బ్యాక్ పోయి బ్యాక్ ఉన్న లెగ్ ముందుకు వచ్చి రౌండ్ హౌస్ అనేది చేస్తున్నాను. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే బోత్ ఆర్ నాట్ స్విచ్చింగ్ ఎట్ ఏ టైం. ఫ్రంట్ ఉన్న లెగ్ స్లోగా ఫస్ట్ ఫ్రంట్ ఉన్న లెగ్ బ్యాక్ వెళ్ళాకనే బ్యాక్ ఉన్న లెగ్ ఫ్రంట్కి వస్తుంది. స్మాల్ వేరియేషన్, కొంచెం టైం గ్యాప్ అనేది ఉంది ఇందులో. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది, ఇలా చేశాను అనిపిస్తుంది బోత్ ఎట్ ఏ టైం, కానీ అది కాదు. ఫస్ట్ ఫ్రంట్ ఉన్న లెగ్ బ్యాక్ ల్యాండ్ అయ్యి బ్యాక్ ఉన్న లెగ్ ఫ్రంట్ ల్యాండ్ అయ్యి రౌండ్ హౌస్ అనేది చేస్తున్నాను. అంటే స్మాల్ టైం గ్యాప్లో ఫస్ట్ ఫ్రంట్ లెగ్ అనేది బ్యాక్ ల్యాండ్ అవుతుంది. కావాలంటే మీరు స్లో మోషన్లో అబ్జర్వ్ చేసి చూడండి. ఫ్రంట్ లెగ్ అనేది బ్యాక్ వెళ్ళాకనే బ్యాక్ లెగ్ అనేది ఫ్రంట్కి వచ్చి స్విచ్ అనేది ఆ పవర్ అనేది నేను జనరేట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ లెగ్తో నేను స్విచ్ రౌండ్ హౌస్ చేస్తున్నాను. అంటే అతను ప్యాడ్ పెట్టాడు, ఫ్రంట్ లెగ్ బ్యాక్ పోయి బ్యాక్ లెగ్ ముందుకు వచ్చాక నేను రౌండ్ హౌస్ అనేది హిట్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. ఓకే, జస్ట్ స్విచ్ రౌండ్ హౌస్. సేమ్ ఫ్రంట్ లెగ్ ఫార్వర్డ్, స్విచ్ రౌండ్ హౌస్. ఫ్రంట్ లెగ్ అనేది బ్యాక్ పోయి బ్యాక్ లెగ్ అనేది ఫ్రంట్కి వచ్చి రౌండ్ హౌస్ అనేది ఇక్కడ నేను కిక్ చేస్తున్నాను. స్విచ్ రౌండ్ హౌస్. అబ్జర్వ్. ఓకే, బట్ ఒక స్మాల్ టైం గ్యాప్ అనేది ఉంది. మీకు రెండు ఒకేసారి నేను చేయట్లేదు, బోత్ లెగ్స్ ఒకేసారి నేను స్విచ్ చేయట్లేదు. ఫ్రంట్ లెగ్ వెళ్ళాకనే బ్యాక్ లెగ్ అనేది వస్తుంది. బట్ మీకు ఫాస్ట్గా చూడడం వల్ల అనిపిస్తుంది స్మాల్ టైం గ్యాప్ అనేది అందులో ఉంది. ఇప్పుడు అదర్ లెగ్లో కూడా చేసి చూపిస్తాను. స్విచ్ రౌండ్ హౌస్, స్విచ్ రౌండ్ హౌస్, స్విచ్ రౌండ్ హౌస్. ఫ్రంట్ లెగ్ అనేది బ్యాక్ పోయి బ్యాక్ లెగ్ అనేది ముందుకు వచ్చి రౌండ్ హౌస్ అనేది నేను హిట్ చేస్తున్నాను. బట్ నాట్ బోత్ ఎట్ ఏ టైమ్. ఐఎమ్ నాట్ డూయింగ్ బోత్ ఎట్ ఏ టైమ్. ఫ్రంట్ లెగ్ పోయినాకనే బ్యాక్ లెగ్ అనేది వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయాలి, స్మాల్ గ్యాప్ అనేది ఉంది. మీరు బేసిక్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటే ఇలా ఉన్నప్పుడు రౌండ్ హౌస్ ఇలా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రౌండ్ హౌస్. డోంట్ డూ లైక్ దిస్, దిస్ ఈజ్ రాంగ్. బట్ ఫ్రంట్ లెగ్ బ్యాక్, బ్యాక్ లెగ్ ఫార్వర్డ్, రౌండ్ హౌస్. ఫ్రంట్ లెగ్ బ్యాక్, బ్యాక్ లెగ్ ఫార్వర్డ్, రౌండ్ హౌస్. దెన్ అప్పుడే మీకు పర్ఫెక్ట్ స్విచ్ కిక్ అనేది వస్తుంది. ఫైటర్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి, ఇంకా మంచి వీడియోస్ చేయడానికి, మీకు మంచి ఫైట్ టిప్స్ నాలెడ్జ్ అంతా నేను షేర్ చేయడం కోసం మీరు నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే
కింద ఉన్న నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే ఆర్ పేటిఎం ఏదైనా మీరు చేయొచ్చు. మీరు ఫీజు అనేది పే చేసి మీ సపోర్ట్ని నాకు తెలపండి.